మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాల్వ నిర్మాణ పనుల్లో భూమి కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. రావాల్సిన పరిహారం ఇచ్చే వరకు పనులు నిర్వహించకుండా అడ్డుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలం బండార్పల్లి గ్రామానికి చెందిన రైతులు మల్లన్న సాగర్ పెద్ద కాల్వ నిర్మాణ పనులను అడ్డుకోవడంతో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఉద్యోగులు స్పందించారు. జూలై 17 లోపు పూర్తి పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పరిహారం అడిగిన పాపానికి పోలీసులు తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఇబ్బంది పెట్టింది. ఆర్టీఓ ఆఫీస్ మమ్మంటే కలెక్టర్ ఆఫీస్ మమ్మంటే ఎంఆర్ఓ ఆఫీస్ తిప్పి మమ్మల్ని ముప్పుతుప్పులు పెట్టింది. గత 15-20 రోజుల నుంచి ఇక్కడే కాలువ దగ్గర కూర్చొని కాలువ దగ్గర ధర్నా చేసి పనులను ఆపడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ డిఈ గారు వచ్చి మమ్మల్ని చాలాసార్లు బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ పిలవడం కూడా జరిగింది. ఎస్ఐ గారు కానీ తోట ఎస్ఐ గారు కానీ సిఐ గారు నాకు ఫోన్లు చేశారు, రమ్మని చెప్పేసి కలవమని చెప్తున్నారు. మమ్మల్ని బెదిరింపులకు గురి చేసినారు. హక్కులు ఇచ్చి ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మేము రిటర్న్ తీసుకోగలము. అప్పటి వరకు 15వ తారీఖు జూలై తర్వాత మేము కనుక చెక్కులు ఇవ్వకపోతే పనులు ఆపుకోవచ్చు అని చెప్పి స్వచ్ఛందంగా ప్రాజెక్టు పి కృష్ణారెడ్డి గారు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు, ప్లస్ కొండలరెడ్డి గారు, కేవి నారాయణ గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కేఎన్ఆర్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీతో పాటు కాగితాలు కూడా సంతకాలు తీసుకొని మేము పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు తెలియజేసినాం. సరే వస్తాం సార్ అని చెప్పిన తర్వాత ఇక్కడ కినాల్ సార్ వీళ్ళందరూ ఇప్పుడు అన్వరు, ఈ కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు వచ్చి మళ్ళీ కాగితం మా జిమ్మేదారు, పైసలు ఇచ్చేది మా జిమ్మేదారి, మేమే ఇస్తాము. ఇప్పుడు ఈ వచ్చే నెల 16వ తారీఖు ఇవ్వకపోతే మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు పైసలు ఇవ్వకపోతే, చెక్కులు ఇవ్వకపోతే మీ బంధు పెట్టుర్రి, మీరు ఏది చేసినా మేము ఒప్పుకుంటాము అని ఒప్పుకున్నారు.